గారు మాట్లాడారు కదండి, జగన్ గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని చెప్పి. చేశారా మరి? అది నిజమేనంటారా? లేదండి, అబద్ధం. అన్ని రాష్ట్రాల కన్నా తక్కువ బడ్జెట్తో మన రాష్ట్రమే ముందుకు వెళ్తుంది. ఎన్నో 6 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారు అని చెప్పి అంటున్నారు. రాజధాని లేకుండా చేశారు జగన్ అని అంటున్నారు. రాజధాని అనేది 3 రాజధానులు అని చెప్పాడు, కానీ ఆయనే చేస్తానన్నాడు కాబట్టి చేస్తున్నాడు ఒకటొకటి. పరిపాలన మాత్రం చాలా చక్కగా ఉందండి, దాంట్లో ఎఫెక్ట్ ఏమీ లేదు. షర్మిల అలా మాట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీలో వెళ్ళింది కాబట్టి అలా మాట్లాడింది, అంతే తప్ప. చంద్రబాబు గారిని ఏమో గారు అని సంబోధించి, అలాగే జగన్ గారిని ఏమో జగన్ రెడ్డి అని సంబోధించారు అగౌరవంగా. అదే చెప్తున్నానుగా, ఎట్టయినా ఓడించాలనే ఉద్దేశంతోనే తప్ప వేరే ఇది లేదంతో కాదు. అది అప్పుల పాలు అయితే చేయలేదు. ఆంధ్ర రాష్ట్రం చాలా బాగుంది, గ్యారెంటీగా. అది ప్రవేశపెట్టిన పథకాలు అన్నీ అందరికి నచ్చినాయి కూడా. ఎస్సీ ఎస్టీ బీసీలకే ఆయన సపోర్ట్గా ఉన్నారు అంటున్నారు. అది ఎంతవరకు నిజం? వాస్తవం 3 రాజధానులు అనేది చేస్తాడు, దానివల్ల జనాలకి పనికి వస్తుందే తప్ప వేస్ట్ అవ్వట్లేదు. అందుతుంది అందరికి డబ్బులు, ఉన్నట్టు చెప్పాలిగా. డబ్బులకి అందరికీ అందుతున్నాయి, అందకుండా ఉండట్లా. అమ్మఒడి కానీ 45 సంవత్సరాల వాళ్ళకి కానీ ఏ విషయంలో అయినా అందుతున్నాయి, అందకుండా ఉండట్లా. రాష్ట్రం మాత్రం పర్వాలా, దేవుడు దేవాలా నాకు తెలిసినంత వరకు. మళ్ళీ జగన్ గారు వస్తారంటారా? గ్యారెంటీగా వస్తారు.